హలో వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి, నేను 2 వీక్స్ బ్యాక్ ఒక షార్ట్లో కార్పెంటర్ని కలిసేసి వచ్చాము అని చెప్పాను కదా. ఆ కార్పెంటర్తో పని ఏంటి అంటే, మేము మా దేవుడి రూమ్లో, మా పూజా గదిలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేశామండి. అండ్ అలాగే ఒక చిన్న వుడ్ వర్క్ అయితే చేయించామన్నమాట. సో ఆ వుడ్ వర్క్ ఏంటి, ఎలా జరిగింది అనేది మీతో పంచుకుందాం అనేసి ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా అందరూ గూడా ఇల్లు కొనుక్కునేటప్పుడు చేయించుకుంటారు, లేదా కొత్తలోనే వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడు చేయించుకుంటారు. మాకప్పుడు వీలు కాలేదనమాట. సరే అనేసి ఇప్పుడు చేయించుకుందాము. అది గూడా మనకి వరలక్ష్మి శుక్రవారం పండగ వస్తోంది కదా! ఆ పండగలోపే అయిపోవాలి పని అనేసి పట్టుబట్టి మరీ అడిగితే మా వారు చేయించారండి మంచి కార్పెంటర్‌తో మాట్లాడి. సో పని అనేది ఫ్రైడేనే అయిందండి. కానీ సండే మంచి రోజుంది, అప్పటినుంచి దీపం పెట్టుకోవచ్చు అని నా బెస్ట్ ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే, సరే అని ఈరోజు పూజ చేసుకున్నాననమాట. అండ్ సరే ఇంక పదండి మా దేవుడి గదేం చూసేద్దురు గాని. సో ఇదేనండి మేము చేయించుకున్న చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్. ఈ ఈ దేవుడి పటాలన్నిటిని కూడా గోడకి పెట్టించాననమాట. ఇలాగా పెట్టించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా మందికి ఇది ఓల్డ్ ఫ్యాషన్ అనిపించొచ్చు, కానీ నాకు ఇది మాత్రం చాలా నచ్చింది. అండ్ ఇలా ఫిట్ చేయించిన తర్వాత ఒక్కసారి మా పూజ గదికి కళొచ్చింది అనిపించిందండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్‌గా రాముల వారి పటం మా సెంటర్‌లో పెట్టి మిగిలినవన్నీ చుట్టూరా పెట్టిద్దాం అనుకున్నాను. కానీ ప్లేస్ సరిపోక ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టించేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విండో ఒకటి చేయించామండి. దీపం పెట్టుకున్నప్పుడు విండో తెరుచుకుందామంటే పావురాలు మాకు ఇంట్లోకి వచ్చేస్తాయి. సరే అనేసి అటాచబుల్ అండ్ డిటాచబుల్ నెట్ అయితే పెట్టించామన్నమాట. మనం విండో తెరుచుకుని ఈ నెట్ పెట్టుకోవచ్చు, లేదా క్లోజ్ చేసుకున్నాక కూడా ఈ నెట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ ఈజ్ ఈ వుడ్ వర్క్ అనేది చేయించామన్నమాట. ఇది పెట్టంగానే అసలు దేవుడి గదికే కళొచ్చింది అనిపించిందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ పైన అయితే కొంచెం ఎక్కువ స్పేసే తీసుకున్నామండి. ఏంటంటే కొంచెం సింహాసనం ఇవన్నీ పెట్టుకోవడానికి, తర్వాత పండుగలన్నప్పుడు ఏవైనా వాటి విగ్రహాలు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా అనేసి ఇలాగ కొంచెం కొంచెం విడ్త్ ఉన్నది తీసుకున్నామన్నమాట. సో ఈ క్యాబినెట్స్ వచ్చేసి, ఈ పక్కన క్యాబినెట్ వచ్చేసి కొంచెం పసుపు, కుంకుమ డబ్బాలు పొడుగ్గా పెద్దగా ఉన్నవి ఇందులో పెట్టుకోవచ్చనమాట. నేనైతే చాక్ పీసులు, ఇంకా మిగిలిన సామాగ్రి ఉంటుంది కదా దేవుడికి రిలేటెడ్, అవన్నీ అక్కడ పెట్టేశాననమాట. అండ్ నెక్స్ట్ యాక్చువల్‌గా ప్లాన్ వచ్చేసి ఈ సింగిల్ క్యాబినెట్ ఒక 2 క్యాబినెట్స్ అండి అంతే. కాకపోతే పొడుగంతా ఉంది గదా! వెయిట్ ఆపుకోలేదని చెప్పేసి మా కార్పెంటర్ ఏమన్నారంటే, ఇంకొక 2 ఎక్స్‌ట్రా క్యాబినెట్స్ కూడా పెడతానన్నారు. సరే అనేసి ఈ ఫస్ట్ క్యాబినెట్‌లో నేనేం పెట్టానంటే, మ్యాచ్ బాక్సెస్, గంధం డబ్బా, అండ్ మనకి ఉపయోగం అయ్యేవి ఒత్తులు, పువ్వొత్తులు, అలాగే అగరబత్తి స్టిక్స్ ఇవన్నీ పెట్టాననమాట. యాక్చువల్‌గా అందరూ బాక్సెస్‌లో పెడతారండి, చిన్న చిన్న డబ్బాల్లో. నేనేంటంటే అవి పెట్టి, తీసి, తోమి చిరాకొచ్చేసింది. అందుకని వెరైటీగా ఇలా జిప్‌లాక్ కవర్స్‌లో స్టోర్ చేశాననమాట. అండ్ ఈ క్యాబినెట్‌లో పసుపు, కుంకుమ ప్యాకెట్లు, పసుపు కొమ్ములు, ధూప్ స్టిక్స్, అలాగే ఒక్కపొడి ప్యాకెట్లు ఇవన్నీ మనకి రేపొచ్చే పండగకి యూజ్‌ఫుల్ అవుతాయి కదా అనేసి అందుబాటులో పెట్టుకున్నాననమాట. అండ్ ఈ క్యాబినెట్‌లో వచ్చేసి జంధ్యాలు, అలాగే దేవుడివి ఒక 2, 3 ఫోటోలుంటే అవి పెట్టాను. మీరు గమనిస్తే ఇక్కడ చాలా స్పేస్ వచ్చేలాగా మేమైతే డిజైన్ చేయించుకున్నాం. ఏంటంటే ఇంకా ఇది ఎప్పటికి ఫ్యూచర్ పర్పస్ కాబట్టి ఇంకొన్ని ఐటెమ్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ లాస్ట్ క్యాబినెట్‌లో మనం రోజువారీ చదువుకునే పుస్తకాలు, పూజా విధానము, ఇలాంటి పుస్తకాలన్నీ ఇందులో పెట్టుకున్నాననమాట. ఆ పేపర్ వచ్చేసి మంగళచండికా దేవి వ్రతం పేపర్ అనమాట అది. సో ఇలా అయితే మేము డిజైన్ చేయించుకున్నామండి. ఈ మొత్తం కలర్ కాంబినేషన్ అంతా గూడా మా వారి సెలక్షనే. ఏంటంటే టైల్స్ లైట్ కలర్ కదా! సో దానికి తగ్గట్టు కాంట్రాస్ట్‌గా ఉంటాయని చెప్పి డార్క్ కలర్ అయితే ఆయన సెలెక్ట్ చేశారనమాట. ఇదండి ఈ రోజుకి వ్లాగ్. మీకెలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. ఓకేనా?